అందరికీ నమస్కారం. నా పేరు వాసవి. వెల్కమ్ టు పూజా రూమ్. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దేవీ భాగవతం నవమ స్కంధానికి స్వాగతం. ఈరోజు మనం దేవీ భాగవతంలోని 38వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సూత మహర్షి సౌనకాది మహర్షులతో, మహర్షులారా, వ్యాస భగవానుడు జనమేజయునకు నారాయణ మహర్షి నారద మహర్షికి వివరించిన ప్రకృతి గురించి, ప్రకృతి పంచకము గురించి మీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి ఇలా వివరించారు. వ్యాస భగవానుడు జనమేజయునితో, ఓ జనమేజయ, నారాయణ మహర్షి నారద మహర్షికి వివరించిన మహాదేవి ప్రకృతి గురించి, ఆ జగన్మాత యొక్క 5 రూపాలైన ప్రకృతి పంచకము గురించి నీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించు అని వ్యాస భగవానుడు ఇలా వివరించారు. నారాయణ మహర్షి నారద మహర్షికి ప్రకృతి స్వరూపిణిగా ఉన్న అమ్మవారి యొక్క 5 రూపాల గురించి వివరంగా తెలియచేశారు. గణేశజనని దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి సావిత్రి చ సృష్టి విధో ప్రకృతి పంచద స్మృత. ఈ ప్రపంచ నిర్వహణలో పరాశక్తికి గణేశ జనని అయిన దుర్గా, రాధా, లక్ష్మీ, సరస్వతి, సావిత్రి అని 5 రూపాలు ఉన్నాయి. నారాయణ మహర్షి నారద మహర్షితో, నారద, ప్రకృతి అనగా గుణాలన్నింటిలోకి ఉత్తమోత్తమైన సత్వగుణాన్ని సూచించేదే ప్రా అనే అక్షరము, రజోగుణానికి సంబంధించినది సూచించేది క్రు అనే అక్షరము, తమో గుణాన్ని సూచించేది టీ అనే అక్షరము. మరొక విధంగా చూస్తే ప్రకృతి అనే పదంలో ప్రా అనేది ఉపసర్గ, మిక్కిలి గొప్పది అనే అర్థము. ప్రకృతి అనే పదంలో మిగిలిన 2 అక్షరాలు కృ, తీని కలిపి కృతి అంటే సృష్టి అనే అర్థము, ప్రకృతి అంటే గొప్ప సృష్టి అనే అర్థము. సృష్టిని సూచించే కృతి అనే పదానికి ముందున్నది ప్రా అనే అక్షరము, అంటే సృష్టి కంటే ముందు ఉన్నది కనుక ప్రకృతిని మహాదేవి స్వరూపంగా కీర్తించబడుతోంది. సృష్టి ప్రారంభించేటప్పుడు ప్రకృతి యోగశక్తితో తనని తాను 2 విధాలుగా విభజించుకున్నప్పుడు కుడి భాగం పురుషునిగా, ఎడమ భాగం స్త్రీగా ఆకారాన్ని పొందింది. యోగుల దృష్టిలో స్త్రీ పురుష భేదాలు ఉండవు, అంతా బ్రహ్మస్వరూపమే. పరాశక్తి నిత్య సత్య బ్రహ్మస్వరూప. ఆత్మ శక్తి 2 ఒకటే. అగ్ని నుండి వేడిమిని ఏ విధంగా వేరు చేయలేమో అలాగే ఆత్మను శక్తిని వేరు చేయటం కుదరదు. నారద, ఇక నీకు ప్రకృతి పంచకము గురించి వివరిస్తాను అని నారాయణ మహర్షి నారద మహర్షికి ఇలా వివరించారు. నారద, శ్రీకృష్ణ ఆవిర్భావానికి లోకమాత 5 రూపాలను ధరించింది. అందులో మొదటి స్వరూపము దుర్గా. ఈమె సమస్తముకు అధిష్టాత్రి. ఈమెయే శివప్రియ, గణేశమాత, విష్ణుమాయ, నారాయణి, సనాతని, పూర్ణ బ్రహ్మస్వరూపిణి, సుఖమోక్ష ప్రదాయిని, సర్వమంగళ మాంగళ్య, సిద్ధేశ్వరి అనే పేర్లతో పిలువబడుతూ పూజింపబడుతూ ఉంటుంది. ప్రాణికోటిలో ఈమె సిద్ధరూపంగా, సిద్ధిప్రదురాలిగా బుద్ధి, నిద్ర, ఆకలి, దాహం, నీడ, కునికిపాటు, దయ, జ్ఞాపకము, జాతి, ఓర్పు, ఉన్నదానిని లేనట్లుగా భావించుట, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ మొదలైన నామాలతో రూపభేదాలతో పిలువబడుతుంది. ఈమె సర్వరూప. బ్రహ్మాది దేవతలు, మునులు, మనువులు, మానవులు అందరూ ఈ మహాదేవిని పూజించి స్తుతిస్తుంటారు. అదృష్టవంతులకు ఈ దేవి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు అతడు శోకార్తి దైన్యాలు నశించడమే కాక దైవ ధర్మములందు ఆసక్తి, సత్యనిష్ట, పుణ్యకీర్తి, శుభ సుఖ సంతోషాలతో పాటు ముక్తి కూడా లభిస్తుంది. ఈమె శరణాగత, దీనార్థ పరిత్రాణ పరాయణ, శ్రీకృష్ణుని హృదయాధిష్టాన దేవత, సర్వశక్తి స్వరూపిణి, పరమేశ్వరుని పరమశక్తి, అష్టసిద్ధులకు అధినాయకి. వేదముల యందు ఈమె వైరోచనిగా, సంసార సముద్రమును దాటించు నావగా, దుర్గమమైన బాధల నుండి బయటపడవేయునిదిగా వర్ణించబడింది. ఈమెను తలచినంతనే సమస్త ఆపదలు నశిస్తాయి. అందరూ ఆనందంగా హాయిగా దుర్గను ఉపాసించవచ్చు. దుర్గాదేవికి సంబంధించిన 9 అక్షరముల మహామంత్రమును భక్తులకు కల్పవృక్షము. మహాఘోరమైన సంకటములను తొలగిస్తుంది కనుకనే దుర్గా అనే పేరు వచ్చింది ఈ మహాదేవికి. ఈ దుర్గ మహామంత్రానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఋషులు, గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుపులు ఛందస్సులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు దేవతలు, రక్తదంతిక, దుర్గా, బ్రాహ్మరి బీజములు, నంద, శాకంబరి, భీమాదేవతలు శక్తులు, ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థములందు వినియోగము. ఆ తరువాత అంగన్యాస కరన్యాసములను చెప్పుకొని ఆ దుర్గా మహాదేవిని ధ్యానించాలి.
సాలగ్రామంలోనో మంగళప్రదమైన కలశంలోనో యంత్రంలోనో ప్రతిమలోనో బాణపు గుర్తులోనో సూర్యుడిలోనో ఏకాగ్ర చిత్తులై దేవిని ఆవాహన చేసుకుని పూజించాలి. జయ మొదలగు శక్తియుక్తమైన పీఠమునందు దుర్గాదేవిని నిలిపి పూజించాలి. తూర్పు కోణంలో వాణి సహితుడైన హిరణ్య గర్భుని, నైరుతి కోణంలో లక్ష్మీ సహితుడైన శ్రీహరిని, వాయు కోణంలో పార్వతీ శివులను, దేవికి ఉత్తరంలో సింహాన్ని, ఎడమ భాగంలో మహిషాసుని అర్చించి పూజించాలి. ఆ పైన 6 దళాలలో నందజ, రక్తదంత, శాకంబరి, దుర్గా, భీమ, బ్రాహ్మరి శక్తులను, 8 దళాలలో బ్రహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఇంద్రి, చాముండక రూపాలను ఆరాధించాలి. ఆ పైనున్న 24 తత్వదళాలలో విష్ణుమాయ, చేతన, బుద్ధి, నిద్ర, క్షుద్ర, ఛాయ, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్రాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృతి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాతృ, భ్రాంతి పరులను పూజించాలి. ఆ పైన భూపుర కోణాలలో గణేశ, క్షేత్రపాలక, వటుక యోగిలను, ఇంద్రాది దేవతలను, వజ్రాయుధాలను వెలుపల ఆవాహన చేసి ఆరాధించాలి. ఆవరణములతో కూడిన మహాదేవిని అర్చించిన తరువాత రాజోపచారాలను సమర్పించాలి. తరువాత ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే 9 అక్షరముల మంత్రజపం చేసి సప్తసతి స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా గురువు అనుగ్రహంతో దుర్గాదేవిని అర్చించి దేవి కృపకు భక్తులు పాత్రులు కావాలి. ఆపై నారాయణ మహర్షి నారద మహర్షికి ప్రకృతి పంచకములో 2వది అయిన శ్రీ మహాలక్ష్మి గురించి ఇలా వివరించారు. నారద, పంచ ప్రకృతులలో 2వది శుద్ధ సత్వ స్వరూప, సర్వ సంపత్స్వరూప, సకల సంపదలకు అధిష్టాత్రి శ్రీ మహాలక్ష్మి. పద్మ, కాంత, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, భక్తానురక్త, పతివ్రత, జగన్నాథునకు ప్రాణ సమాన ప్రియం వద, సర్వాత్మిక జీవనోపాయ స్వరూపిణియగు శ్రీ మహాలక్ష్మి వైకుంఠంలో నిరంతరం పతిసేవా పరాయణురాలై విరాజిల్లుతూ ఉంటుంది. సమస్త ప్రాణికోటిలో శోభారూపంగా ఉంటుంది. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజులలో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతూ ఉంటుంది. పుణ్యాత్ములకు కీర్తిస్వరూపిణి, రాజులకు ప్రభారూపిణి, వైశ్యులకు వాణిజ్య రూపిణి, పాపాత్మలకు కలహంకార రూపిణి. ఈ మహాలక్ష్మి వేదాలలో హయరూపిణిగా వర్ణించబడి సర్వపూజ్యురాలు, సర్వవంద్యురాలు అయింది. ఆపై నారాయణ మహర్షి నారద మహర్షికి ప్రకృతి పంచకములో 3వది అయిన శ్రీ మహాసరస్వతి గురించి ఇలా వివరించారు. నారద, ప్రకృతి స్వరూపాల 5ంటిలో 3వది శ్రీ మహాసరస్వతి స్వరూపము. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానములకు ఈమె అధిదేవత. మానవులకు ఈమె అనుగ్రహం వల్లనే బుద్ధి, కవిత్వం, మేధ, ప్రతిభ, స్మృతి మొదలైనవన్నీ లభిస్తున్నాయి. సర్వ విద్యా స్వరూపిణియగు ఈ సరస్వతియే సిద్ధాంత భేదాలను, అర్ధభేదాలను కలిగిస్తుంది. ఈమె వాక్యాస్వరూపిణి, బోధస్వరూపిణి, సమస్త సందేహాలను తీరుస్తుంది. విచారణకారిణి, గ్రంథకారిణి, గ్రంథస్వరూపిణి, శక్తిస్వరూపిణి, సమస్త సంగీతానికి సంధాన రూపంగాను తాళరూపంగాను ఉంటుంది. ఇంద్రియాలచే తెలియబడే జ్ఞానమును వాగ్రూపముగా తెలియచేస్తుంది. శాంతస్వరూపిణి, వీణను పుస్తకమును ధరించిన సుశీల, చతుర్ముఖునికి ప్రీతిపాత్రురాలు, శుద్ధ సత్వస్వరూపిణి, హిమ, చందన, కుంద, ఇందు, కుముద, అంబోజముల యందుండు ఆ చల్లని తల్లి శ్రీకృష్ణుని రత్నముల జపమాలతో ధ్యానించే తపోరూపిణి, సమస్త జనుల తపస్సులను ఫలప్రదం చేస్తుంది. ఈ తల్లి అనుగ్రహం లేకపోతే మాటలు రాని వారై మృతప్రాయులవుతారు. ఆపై నారాయణ మహర్షి నారద మహర్షికి పంచప్రకృతిలో 4వది అయిన సావిత్రీదేవి గురించి ఇలా వివరించారు. నారద, పంచప్రకృతులలో 4వది సావిత్రీదేవి. 4 వేదాలకు, 6 వేదాంగాలకు, 4 వర్ణాలకు సావిత్రి అధిష్టాన దేవత. సంధ్యావందన మంత్రస్వరూపంగా ఉండే సావిత్రి బ్రహ్మజాతి రూపిణి అయిన తపస్సంపన్నురాలైన జపరూపిణి, బ్రహ్మణ్య తేజోస్వరూపిణి. ఈ సావిత్రే గాయత్రి, బ్రహ్మప్రియ. ఆత్మ పరిశుద్ధి కోసం సమస్త తీర్థాలు ఈ సావిత్రి మహాదేవి కరస్పర్శను కోరుకుంటూ ఉంటాయి. స్వచ్ఛమైన స్ఫటికము వలె తెల్లగా ప్రకాశించే ఈ సర్వస్వరూపిణి పరమానంద రూపిణి, పరమ సనాతని. ఈ పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మ తేజోమయిగా ఉండి నిర్వాణ ప్రదాయని అయి విరాజిల్లుతున్నది. ఈమె పాదధూళితో ప్రపంచం పరమ పవిత్రమవుతున్నది.
ఆపై నారాయణ మహర్షి నారద మహర్షితో ప్రకృతి పంచకంలో చివరి 5వ రూపమైన రాధాదేవి గురించి ఈ విధంగా వివరించారు. నారద, ప్రకృతి పంచకంలో 5వ రూపం రాధాదేవి. పంచప్రాణాలకు ఈమె అధిదేవత, సకల సౌందర్య నిలయము. పంచప్రాణ స్వరూపంగా ఉన్నది రాధాదేవియే. ఈమె శ్రీకృష్ణుని ప్రాణాధిక ప్రియతమురాలు, సౌభాగ్యప్రదాయిని, వామాంగార్ధ స్వరూపిణి, సమస్త తేజోగుణ సమన్వితురాలు, పరమానంద రూప, పరావర, సర్వసారభూత, పరమ ఆద్య సనాతన ధన్యురాలు, పూజ్యురాలు, గౌరవనీయురాలు అయిన ఈ రాధాదేవి శ్రీకృష్ణునికి రాసక్రీడాది దేవత, రాసేశ్వరి, సురసిక, గోలోకవాసిని, గోపీ వేషధారిణి, పరమహ్లాద రూప, సంతోషస్వరూపిణి, నిరహంకార, నిరాకార, నిర్గుణ, నిర్లిప్త, నిరీహ, ఆత్మస్వరూపిణి, భక్తానుగ్రహ విగ్రహగా రాధాదేవిని వేదార్థ జ్ఞానంతో విద్వాంసులు గ్రహిస్తారు. దేవతలైన మహర్షులైన మామూలు చర్మ చక్షులతో ఆమెను చూడలేరు. అగ్నివలే ప్రకాశిస్తున్న అంకుశమును ధరించి అనేక అలంకారములను పెట్టుకొని కోటి చంద్రకాంతులతో పరిపుష్టితో సంపద్యుక్త విగ్రహముగా ఉండి పరాత్పరుడైన శ్రీకృష్ణుని యందు పరమభక్తితో ఉంటుంది. వరాహ అవతారంలో వృషభానుడి కుమార్తెగా పుట్టి తన పాదస్పర్శతో భూమినంతటినీ పావనం చేసింది. శ్రీకృష్ణుని వక్షస్థలంలో విరాజిల్లుతూ నల్లని మేఘాలతో కూడిన ఆకాశంలో మెరుపు తీగలా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఈ రాధాదేవి కాలిగోటి దర్శన భాగ్యంతో తనను తానే పవిత్రం చేసుకుందామని బ్రహ్మదేవుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసి విఫలుడయ్యాడు. కానీ బ్రహ్మదేవుడికి బ్రహ్మలోకంలో దొరకని అదృష్టం భూలోకంలో లభించి బృందావనంలో రాధగా దర్శనమిచ్చి పవిత్రుణ్ణి చేసింది. సృష్టిలో మనకు కనిపించే ప్రతి స్త్రీలోనూ దేవీ స్వరూపము కళ, కాల, అంశ, కాలాంశ, కళాంశ రూపాలలో ఏదో ఒకటి ఉంటుంది. అందువలన స్త్రీలంతా దేవీ స్వరూపాలుగా భావించాలి. కానీ పరాశక్తి పరిపూర్ణ అవతారాలు మాత్రం ఈ 5. ఈ విషయాన్నే ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత అనే స్మృతివాక్యం మనకు సూచనప్రాయంగా అందిస్తుంది. ఈ రాధాదేవి ఆరాధన సమస్త సారము, పరమ పావనము, అతి రహస్యము. ఈ ప్రపంచ సృష్టి అంతటికీ మూల స్వరూప శక్తులు 2, ఒకటి ప్రాణశక్తి, మరొకటి బుద్ధిశక్తి. ప్రపంచమంతా ఈ 2 శక్తుల అధీనంలోనే ఉంటుంది. వీరిద్దరి అనుగ్రహము లేకపోతే ఏ జీవికి మోక్షం లభించదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఇద్దరిని ఆరాధించక తప్పదు. శ్రీ రాధాయై స్వాహ అను 6 అక్షరాల రాధా మంత్రము. వారి వారి కోరికలు అనుసరించి బీజాక్షరాల మార్పులతో ఈ మంత్ర సాధన చేయవచ్చు. చతుర్విధ పురుషార్థాలను మనోవాంఛలను ఈడేర్చడంలో ఈ మంత్రం చింతామణి. మొట్టమొదటగా ఈ మంత్రాన్ని మూల మహామాయాదేవి నుండి శ్రీకృష్ణుడు స్వీకరించాడు. తరువాత కోరిన వారికి వారి వారి శక్తులను బట్టి శ్రీకృష్ణుడే రాధామంత్ర ఉపదేశం చేశాడు. నేను ఈ మంత్ర ఆరాధనతోనే ఋషిని అయ్యాను అని నారాయణ మహర్షి కూడా వివరించారు. రాధను వదిలి కృష్ణుడు ఆరాధించే అధికారం ఎవ్వరికీ లేదు. రాధాదేవి కృష్ణుని ప్రాణప్రియ. ఆమె లేనిదే అతడు ఉండడు, అతడు లేనిదే ఆమె ఉండదు. మానవులలోనూ ప్రాణులలోనూ అన్ని కోరికలను ఈమె తీరుస్తుంది. అందుకే ఆ మహాదేవి రాధ అయ్యింది. ఈ రాధా మంత్రానికి ఋషి నారాయణ మహర్షి ఛందస్సు గాయత్రి, దేవత రాధిక, సారమే బీజము, శక్తి బీజం మూలమంత్రంతో షడంగాలు చేసి సామవేదంలో వర్ణించినట్లుగా రాధాదేవిని ధ్యానం చెయ్యాలి. ఆ రాధాదేవి శరత్కాల చంద్రుని వంటి ముఖంతో, వికసించిన పద్మాల వంటి కన్నులతో, దొండపండు వంటి పెదవులతో, బంగారు మేని ఛాయతో, మల్లె మొగ్గల వంటి పలువరసతో చిరునవ్వులు చిందిస్తూ, ఎర్రని అంచుగల తెల్లని చీర కట్టి, రత్నాభరణాలను ధరించి, చిరుమువ్వల సవ్వడితో, నిరంతరం 12 సంవత్సరాల వయసుతో భక్తులను అనుగ్రహించడానికి ఆరాటపడే రాధాదేవి పరమశాంత స్వరూపిణి అని ఆ వేదవేద్యయగు రాధాదేవిని ధ్యానించి సాలగ్రామంలోనో కలశంలోనో అష్టదళ యంత్రంలోనో దేవిని స్థాపించి అర్చించాలి. ఆ పైన దేవతలను ఆవాహన చేసి ఆసనాదులను సమర్పించడం మొదలైనవన్నీ మూలమంత్రంతోనే చెయ్యాలి. పాదాలకు పాద్యాన్ని, శిరస్సుపై అర్ఘ్యాన్ని, ముఖానికి ఆచమనాన్ని మంత్రంతో 2 సార్లు చొప్పున సమర్పించి మధుపర్కాన్ని, పాడియావుని ఇవ్వాలి. ఆ పైన స్నానశాలకు తీసుకువెళ్ళి అభ్యంగ స్నానం చేయించి నూతన వస్త్రాన్ని ఇచ్చి అలంకారంగా చందన చర్చ చేసి తులసి దళాలతో నిండిన పూలమాలను సమర్పించాలి.
పారిజాతాల పద్మాల మాలలు విశేషప్రదమైనవి. ఆ తరువాత పరివార దేవతల్ని పూజించాలి. తూర్పున మాలావతిని, ఆగ్నేయంలో మాధవిని, దక్షిణంలో రత్నమాలను, నైరుతిలో సుశీలను, పశ్చిమంలో శశికళను, వాయువ్యంలో పారిజాతను, ఉత్తరంలో పరావతిని, ఈశాన్యంలో సుందరిని ఆవాహన చేసిన తరువాత వెనుక దిక్పాలకులను, వారి ఆయుధాలను కూడా ఆవాహన చేసి ఆవరణలతో కూడిన రాధాదేవిని గంధాది సకల దేవోపచార రాజోపచారాలతో అర్చన చేయాలి. ఆ పైన సహస్రనామార్చన చేయాలి. ఈ విధంగా రాధాదేవిని అర్చించిన వాడు విష్ణుతుల్యుడై గోలోకవాసుడవుతాడు. కార్తీక పూర్ణిమ నాడు రాధా జన్మోత్సవ వేడుక చేసి రాధాదేవిని ఆరాధించి స్తోత్రం చదివితే ఆమె అనుగ్రహిస్తుంది. కనుక ఈ రాధాదేవి స్తోత్రాన్ని 3 పూటలా చదివి ఆమె అనుగ్రహాన్ని పొంది గోలోకవాసులవడానికి ప్రయత్నించాలి అని నారాయణ మహర్షి నారద మహర్షికి రాధాదేవి స్తోత్రాన్ని ఈ విధంగా చెప్పారు. నమస్తే పరమేశాని రాసమండలవాసిని రాసేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాదిక ప్రియే నమస్త్రైలోక్య జనని ప్రసీద కరుణార్ణవే బ్రహ్మ విష్ణాదిభిర్దేవై వంద్యమాన పదాంబుజే నమః సరస్వతీ రూపే నమః సావిత్రి శంకరి గంగ పద్మావతీ రూపే షష్ఠి మంగళ చండికే నమస్తే తులసీ రూపే నమో లక్ష్మీ స్వరూపిణి నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి మూల ప్రకృతి రూపాం త్వాం భుజామః కరుణార్ణవాం సంసార సాగర దస్మాత్ ఉద్ధరాంబా దయాంకురు అంటూ ఆ రాధాదేవిని స్తోత్రం చేయాలి అని నారాయణ మహర్షి నారద మహర్షికి వివరించారని, వ్యాస భగవానుడు జనమేజయునికి వివరించారని, సూత మహర్షి సౌనకాది మహర్షులకు వివరించారు. సమాప్తం.